లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో మంచిగా వైరల్ అయింది కదా, ల్యాక్స్లో వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో ఏంటంటే ఈ టెంపుల్ గురించే. సో ఫుల్ లెంత్ వీడియో చేయండి అని చాలామంది అడిగారు కాబట్టి అందరి కోసం ఈరోజైతే ఫుల్ లెంత్ వీడియో అమ్మవారి టెంపుల్ గురించి అయితే చేయబోతున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 360 డిగ్రీస్లో అమ్మవారి టెంపుల్ లోపల ఏముంటుంది, బయట చుట్టుపక్కల ఏముంటుంది, ఇక్కడ దేనికి స్పెషాలిటీ అండ్ ఇక్కడ దీని హిస్టరీ ఏంటి అనేది మొత్తం కూడా ఇవాళ తెలుసుకుందాం. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం. సో మొత్తానికి టీడీపీ వచ్చింది. ఎవరెవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరెవరు అన్హ్యాపీగా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. విషయానికి వస్తే చూస్తున్నారు, ఈ టెంపుల్ చాలా వైరల్ అయింది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేస్తే దాదాపు 2 లక్షల పైపెచ్చు వ్యూస్ అయితే వచ్చాయి. మంది డౌన్లోడ్ చేసుకొని చాలామంది అటు ఫేస్బుక్, ఇటు ఇన్స్టాగ్రాము, అటు యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్లో రఫ్ ఆడించేశారు. సో ఈ టెంపుల్ ఏంటి అని మనం చూస్తే, మొలక పోలేరమ్మ ఆలయం, నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం కృష్ణాపట్నం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఈ మొలక పోలేరమ్మ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి ఇప్పటికీ మా వంశస్థులే అర్చకులు అని చెప్పాను అనమాట. పొచ్చలపల్లి అనే పేరుతో, అంటే ఇంటి పేరుతో ఎవరైతే ఉంటున్నారో ఈ ఊర్లో ఉన్నవాళ్ళు మా బాబాయిలు, మా పూర్వీకులు, మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడ ఇప్పటికీ అర్చకులు కొనసాగుతున్నారనమాట వాళ్ళే. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, అప్పట్లో మొలక పోలేరమ్మ ఈ ఊర్లో ఉన్నటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం కట్టడానికి వచ్చారనమాట. ఆ శివాలయం కట్టడానికి వచ్చినప్పుడు కోడి కూత వినిపించే సమయం ఏదైతే ఉందో ఆ టైం కల్లా వచ్చేయండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలందరూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో పోలేరమ్మ ఊరు చూసి వస్తానని చెప్పి ఇలా వచ్చింది, కోడి కూత వినిపించింది. ఆ ఊరిలో ఈ పొలాల్లో ఇక్కడే చిన్న మొలకై పడిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత కాలక్రమేణా దానికి సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టానని చెప్పాను కదా. సో ఆవిడ ఒక చిన్న రాయిలాగా ఇంట్లో ఆ ఒడ్లు జరుగుతున్నప్పుడు చాట్లో పక్కన పడేయడం, మళ్ళీ జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ రావడం, మళ్ళీ పక్కన పడేయడం, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ రావడం, ఇలా ఇంట్లో వాళ్ళు కూడా భయపడి అంజనేశారనమాట. ఎవరు ఏంటి అని చూస్తే నేను పోలేరమ్మని కోడి కోత వినిపించినంత దూరంలో, రోకలిపోటు వినిపించినంత దూరంలో, అక్కడ పడినంత దూరంలో నాకు టెంపుల్ అయితే కట్టించండి అంటే, సో ఊరికి అవుట్కట్స్లో ఇక్కడైతే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అండ్ దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈ ఆలయంలో దొంగలు కూడా పడ్డారు తెలుసా. దొంగలు పడ్డమే కాకుండా కొంతమంది రక్తం కక్కుకొని కూడా చనిపోయారనమాట. ఎందుకంటే ఈ ఆలయం కింద నిధులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అంతా ఉందని చెప్పి తవ్వకాలు మొదలు పెట్టడానికి వచ్చారనమాట. అప్పట్లో ఓల్డ్ టెంపుల్ వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఈ టెంపుల్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఇన్సైడు అవుట్ సైడు 360 డిగ్రీస్లో చుట్టుపక్కల మొత్తం చూద్దాం. అండ్ ఎవరైనా ఈసారి ముత్తుకూరుకు వచ్చారనుకోండి, ఆ పక్కనే ఉన్న కృష్ణాపట్నం బీచ్ చూడాలనుకోనో, లేకపోతే కృష్ణాపట్నంలో ఏదైనా పనుండి వస్తే ఇక్కడికి కూడా రండి. ఆ కృష్ణాపట్నం పోర్ట్లో ఏమైనా పని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా పవర్ఫుల్. ఎక్కువ ఇక్కడ బేరోళ్ళు, అదేవిధంగా ఊర్లో ఇంకా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తూ పొంగళ్ళు పెట్టుకుంటూ ఆ బలులు ఏవైతే ఉన్నాయో కోళ్ళు అన్నీ కూడా సర్వసాధారణం చేస్తూ ఉంటారు అనమాట. ఎనివే చూసారుగా, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కృష్ణాపట్నంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. బీచ్ ఉంటుంది, లైట్ హౌస్, విష్ణాలయము, శివాలయము, ఇలా ఊరు చిన్నదైనా షార్ట్ అండ్ స్వీట్గా ప్లేసెస్ మాత్రం ఎక్కువే ఉంటాయి. మెయిన్గా పోలేరమ్మ గుడిలో ఎవరికైనా చిడిముడిగా చిన్నపిల్లలకు కానీ పెద్దవారికి కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చి మెడిసిన్స్కి తగ్గకపోయినా గాలి ధూళి అంటారు కదా, అలాంటి వాటికి ఇక్కడ అమ్మవారి దారాలు కట్టించుకొని పోతూ ఉంటారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. గుళ్ళో కనిపించే పెద్ద విగ్రహం బంగారమ్మ, కింద ఉండే చిన్న విగ్రహమే మొలక పోలేరమ్మది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి పెద్ద విగ్రహాన్ని చూసి మొలక పోలేరమ్మ అనుకుంటూ ఉంటారు. ఈ ఊర్లో దేవతలు కట్టిన శివాలయం గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఊర్లో ఉన్న లైట్ హౌస్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. కృష్ణాపట్నంలో ఉన్నట్టే ప్రతి ఊరిలో ఒక గ్రామ దేవత అయితే ఉంటుంది కదా, మీ ఊరి గ్రామ దేవత ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.